హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజున పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన శకటాలు ఏపీ సీఆర్‌డీఏ బిల్డింగ్ వద్ద ప్రదర్శనకైతే ఉంచారు. అంటే ప్రదర్శన కంటే ఎక్కడి నుంచి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకైతే తరలి వెళ్తూ ఇక్కడైతే ఆగటం జరిగింది. ఆ అవకాశాన్ని మనమైతే మన సబ్‌స్క్రైబర్స్ కోసం క్యాప్చర్ చేయడం జరిగింది. చూడండి. ఇది అటవీ శాఖ వారి శకటం. చూడండి ఎంత చక్కగా ఉందో. నెమలి పింఛంతో వారి యొక్క శకటాలనైతే ప్రదర్శించడం జరిగింది. ఇక 'స్వర్ణాంధ్ర విజన్ 2047' ఇక అదే విధంగా మరొక శకటం వచ్చేసరికి వ్యాస మహర్షి అంటే జ్ఞానభారతం కింద వారిదొక శకటం అయితే ప్రదర్శించడం జరిగింది. చూడండి. దివ్య గురూజీ వారిది. ఇక ఈ శకటాలు మొత్తం వారి వారి శాఖలకు సంబంధించిన శకటాలనైతే ప్రదర్శించడం జరిగింది. ఇది ఎడ్యుకేషన్‌కి సంబంధించి కమిషనరేట్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అంటే +2 పైనుంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించిన శకటం అది. ఇవన్నీ కూడా పెరేడ్ గ్రౌండ్ పక్కనే తయారు చేయటం అయితే జరిగింది. ఇది చూడండి 'అల్లూరి సీతారామరాజు' అంటే భోగాపురం ఎయిర్‌పోర్టు వారికి సంబంధించిన శకటం. ఇవి శకటాలు మొత్తం మరొకసారి అటవీ శాఖకు సంబంధించిన శకటం చూడండి. దీని మీద పిల్లలైతే సెల్ఫీలు, ఫోటోస్ దిగటం అయితే చేస్తున్నారు. దీనికి శకటానికి సంబంధించిన అంటే లారీలు ఇవన్నీ కూడా లారీల మీదైతే తయారు చేయడం జరిగింది. చూడండి. జలవనరుల శాఖ. అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టాలి అన్న ఉద్దేశంతో అయితే ఈ శకటాన్ని తయారు చేయడం జరిగింది. ఈ జలధార, జలహారతికి సంబంధించి వారు చంద్రబాబు నాయుడు గారు దిగిన ఫోటోలని అంటించి అయితే ప్రదర్శించడం జరిగింది. ఇది పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి అంటే రీసెంట్‌గా ఓపెన్ చేసిన భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన శకటం. అంటే ఏవియేషన్‌కి సంబంధించిన శకటం అయితే వెళ్ళిపోవడం జరిగింది. చూడండి. ఇది మొత్తం సీఆర్‌డీఏ వారి యొక్క బిల్డింగ్ పక్కనే ప్రదర్శనకుంచిన శకటాలు. అంటే అడవులను రక్షించండి, అడవులను కాపాడండి అన్న కాన్సెప్ట్‌తో అయితే ప్రదర్శించిన శకటం. అంటే ప్రకృతిని రక్షించండి. చూడండి ఏనుగులు అంటే అడవుల్లో ఏనుగులుంటాయి. అదేవిధంగా కొండలు, గుట్టలు ఆ యొక్క థీమ్‌తో అయితే ఈ శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇక చంద్రబాబు గారు ముఖ్యంగా అంటే హైయర్ ప్రయారిటీ ఇచ్చేది మాత్రం ఆర్‌టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్. ఈ ఆర్‌టీజీఎస్ ద్వారానే మనకి ఫోన్ కాల్స్, ఐవీఆర్ఎస్ ద్వారా అయితే మన మొబైల్స్‌కి ఇచ్చే అంటే ఫీడ్‌బ్యాక్ ద్వారా ఈ యొక్క డేటా మొత్తం వీరి దగ్గర అయితే ఉంటుంది. ఈ ఆర్‌టీజీఎస్ ద్వారానే ఎవరి రిపోర్ట్ ఎంతుంది, ఎవరి ఫీడ్‌బ్యాక్ ఏంటిదని తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఆర్‌టీజీఎస్ ద్వారానే రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది మొత్తం అయితే ఈ ఆర్‌టీజీఎస్ ద్వారా చంద్రబాబు గారైతే తెలుసుకుంటారు. అంటే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ర్యాంకింగ్ ఇవ్వటం అలాంటివి మొత్తం ఈటి ద్వారానైతే తెలుసుకుంటారు. చూడండి ఇదే సీఆర్‌డీఏ బిల్డింగు. సీఆర్‌డీఏ బిల్డింగ్‌కి ఎదురుగానే ఈ శకటాలనైతే ఉంచడం జరిగింది. అంటే ఈ సీఆర్‌డీఏ దగ్గర ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడకి అయితే వెళ్ళడానికి వీలుగా ఉంటుందని ఇది సీడ్ యాక్సిస్‌కి రోడ్డు మీదైతే ఉంచడం జరిగింది. ఇప్పుడు ఇది మీరు చూస్తున్న మొత్తం సీడ్ యాక్సిస్. ఇక మరొక శకటం చూసుకుంటే స్త్రీ శక్తి, ఆమె శక్తి అంటే స్వయం శక్తి, స్వయం ఉపాధి, సుస్థిర అభివృద్ధి దిశగా మన ఆంధ్రప్రదేశ్. అంటే స్త్రీలకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అని తెలిపే విధంగా అయితే ఈ స్త్రీ శక్తి శకటాన్నైతే ఉంచారు. ఇప్పుడు నా వెనకమాల ఉన్నది ఏంటా అని ఆలోచిస్తున్నారా? దేవాదాయ శాఖ వారి యొక్క శకటం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ. సనాతన ధర్మ పరిరక్షణ, సమాజ సేవ. అంటే సనాతన ధర్మాన్ని ఏ విధంగా రక్షించాలి? ఆ యొక్క ఉద్దేశంతో ప్రదర్శించిన శకటం. ఇక 'స్వర్ణాంధ్ర 2047' అంటే మన విజన్ మొత్తం 2047 కల్లా మన ఆంధ్రప్రదేశ్‌ని రైజింగ్ స్టేట్‌గా ఉంచాలి అనే ఉద్దేశంతో అయితే ఉంచారు. ఇక ఇది 'మై ల్యాండ్, మై రైట్, మై ఫ్యూచర్' అంటే రెవెన్యూ శాఖకి సంబంధించిన శకటం.
ఇక ఇది మైన్స్ అంటే పరిశ్రమల శాఖ, ఇండస్ట్రీస్‌కి. ఇండియా సన్‌రైజ్ స్టేట్ చూడండి. ఇక గనులు, భూగర్భ శాఖ. ఇవన్నీ కూడా పెరేడ్ గ్రౌండ్ పక్కనే తయారు చేసి ప్రదర్శించడానికి వీలుగా ఉంచడం జరిగింది. ఇంకా హార్టికల్చర్ వారి యొక్క శకటం చూడండి. ఇవన్నీ చాలా ఖర్చుతో అయితేనే తయారు చేయడం జరిగింది. అంటే వీటికి ఏ శాఖ ఎంత పనితీరుతో ప్రదర్శించింది, ఎంత పనితీరుతో అయితే పనిచేస్తుందన్న ఉద్దేశంతోనే వీటికి కూడా ర్యాంకులైతే ఇవ్వటం జరుగుతుంది. ఇక పాఠశాల విద్యాశాఖ అంటే ఐటీ శాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారి శాఖ. ఇప్పుడు ఈ శకటం మొత్తం నిడమర్రులో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మోడల్ స్కూల్‌ని, సింగపూర్ తరహాలో నిర్మించిన మోడల్ స్కూల్‌ని ఇదే విధంగా అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఇక పిల్లలకి ఇచ్చే మిల్లెట్ చిక్కీ పిల్లలకి ఏ విధంగా అయితే పోషకాలు ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇక ఇది చూడండి. స్త్రీలకి ఫ్రీ బస్సు పథకానికి సంబంధించిన శకటంతో అయితే ప్రదర్శించారు. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రజలకు అందించే సామాజిక ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలు. ఇక ఇది మెడికల్ డిపార్ట్మెంట్‌కి సంజీవని అరీనా. ఇవన్నీ కూడా సిఆర్‌డిఏ బిల్డింగ్ దగ్గరే ప్రదర్శించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో, ఆ విధంగా తెలిపేయే ఈ శకటాల రూపంలో అయితే ప్రదర్శనకైతే ఉంచడం చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతి క్యాపిటల్‌కి సంబంధించిన శకటం. ఇది కందుల దుర్గేష్ గారి ఎండోమెంట్ అంటే రాబోయే రోజుల్లో అఖండ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి కదా! వాటికి సంబంధించిన శాఖ. ఇక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలే. చూడండి సిఆర్‌డిఏ బిల్డింగు.